హలో ఎవ్రీవన్. డే 3 డైట్లో లంచ్కి వచ్చేసి మ్యాంగో చట్నీ అండ్ సారీ ఫర్ ది సేయింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయింది అండ్ తక్కువ ఆయిల్తో ఆలూ ఫ్రై అనమాట. కొన్నిసార్లు టైమింగ్ సెట్ అవ్వంటారు కదా, బట్ నేనైతే ఏది స్కిప్ చేసా కానీ బ్రేక్ చేయలేదు డైట్ని. విత్ బ్రౌన్ రైస్, క్యారెట్, కీరా సలాడ్ తీసుకున్నా. ఇది నా లంచ్. ఇంకా డిన్నర్కి వచ్చేసి కొన్ని ఆనియన్స్, కొంచెం క్యారెట్ తురుము, కొంచెం గ్రీన్ చిల్లీ, కొంచెం పాలాకు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి మళ్ళీ రాగి పిండి ఉంటుంది కదా, రాగి పిండి, మిల్లెట్ పౌడర్ రెండింటిని మిక్స్ చేసి కొంచెం పింక్ సాల్ట్ వేసి దోశ బ్యాటర్ని మనం ఎలా కలుపుకుంటామో అలాగా కలిపిన తర్వాత ఈ మిక్స్ చేసినవి ఉంటుంది కదా, ఈ మిక్స్ చేసింది అందులోకి యాడ్ చేసేసాను. యాడ్ చేసి అస్సలు ఆయిల్ లేకుండా దోశలాగా వేసాను అనమాట. ఇంకోటి ఏంటంటే నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నది, మనం స్ట్రిక్ట్గా డైట్లో ఉన్నప్పుడు మనకి ఫుడ్ క్రేవింగ్స్ చాలా ఉంటాయి. చీటింగ్ డే అనేది ఒకటి పెట్టుకుంటాం, బట్ అంతకుముందు అయినా మనకి ఆకలి అనేది అస్సలు స్టార్టింగ్ స్టేజ్లో ఆకలి అస్సలు తగ్గదు. అప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ ఆకలి ఉంటుంది. ఒకటి ఫుడ్ కోసం ఆకలి, ఒకటి వాటర్ కోసం ఆకలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వాటర్ ఆకలిని ఫుడ్ ఆకలి అనుకొని ఆ టైంలో కూడా ఫుడ్ తీసేసుకుంటూ ఉంటారు. ఇది పెద్ద మిస్టేక్. ముందు నేను స్టార్ట్ చేసిన కొత్తలో కూడా అలానే చేశాను. బట్ మనం ఒకసారి మనం వాటర్ని తీసుకున్నట్టయితే మనకు ఆకలి తగ్గుతుంది. అప్పుడు మనం అది వాటర్ ఆకలి అని కూడా తెలుసుకొని కంటిన్యూ చేస్తామని నేను ఈ టిప్ మీతో షేర్ చేస్తున్నా. ఏది కూడా అంత ఫాస్ట్గా రిజల్ట్స్ రాదు, మనం చేస్తూ ఉండాలి. మనం చేస్తూ ఉన్నాం. కొంతమంది చెప్తూ ఉంటారు కదా, మేము స్ట్రిక్ట్గా డైట్ చేస్తున్నాం అయినా వెయిట్ లాస్ అవ్వలేదు. అలా కాదు. ఫస్ట్ మన సెల్ఫ్ మనం క్వశ్చన్ చేసుకోవాలి. అసలు మనం ప్రాపర్ ఎఫర్ట్స్ పెడుతున్నామా లేదా, స్ట్రిక్ట్గా డైట్ చేస్తున్నామా లేదా అని ఒకసారి మన సెల్ఫ్ని మనం క్వశ్చన్స్ చేసుకొని పర్ఫెక్ట్గా డైట్ని ఫాలో అయితే డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతాము. అస్సలు నాకు తెలిసినంత వరకు ఆయిల్ని, స్వీట్ కంటెంట్ని తగ్గించేస్తే మనం చాలా హెల్దీగా ఉంటాం. మన స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. మన స్కిన్ టోన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు స్కిప్ చేసా, అది నా మిస్టేక్. నెక్స్ట్ డే నుంచి ఇంకా కొంచెం స్ట్రిక్ట్గా చేయాలి, ఇంకా డిసిప్లైన్గా ఉండాలి అని డెఫినెట్గా ఫాలో అవుతా. రేపైతే మార్నింగ్ 5కే లేస్తా. ఇంకోటి ఏంటంటే నా నైట్ రొటీన్ ఎలా ఉంటుందని కూడా వీడియో చేసి చూపిస్తా. ఫైనల్లీ నా డిన్నర్ వచ్చేసి 2 దోశ, మ్యాంగో చట్నీ అండ్ ఐస్ యాపిల్.